నూతన భవనంలో శ్రీ గణేష్ లాగా మొట్టమొదటి బిల్లు మహిళలకు సంబంధించినటువంటి 33% రిజర్వేషన్ బిల్లు ఈ పార్లమెంట్ కొత్త భవనంలో పెట్టాలని నూతన పార్లమెంట్ భవనంలో ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లును నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో అమలు జరుగుతున్న విషయము పాస్ అయినటువంటి విషయం మనకు తెలుసు. 75 సంవత్సరాల కోరిక, 75 సంవత్సరాల ఎదురుచూపు, 75 సంవత్సరాల ఆకాంక్ష ఈరోజు నెరవేరినటువంటి విషయం మనకు తెలుసు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ మొదటి 5 సంవత్సరాలలో ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని గడిపినటువంటి వ్యక్తి మన కేసీఆర్. చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం. వాళ్ళ కుటుంబ సభ్యులేమో మహిళా రిజర్వేషన్ కావాలంటారు, ఆయన మాత్రము మహిళలకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరు. కేసీఆర్ గురువులో తెలుసా అసదుద్దీన్ ఓవైసీ, ఆయన గురువు పార్లమెంట్ లో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తారు. చాలా సిగ్గుపడాల్సిన విషయం. కేసీఆర్ అలాంటి ఎంఐఎం పార్టీతో అలాంటి గురువు నియమించుకున్నందుకు, అలాంటి అసదుద్దీన్ తో చేతులు కలుపుకున్నందుకు ఈరోజు తెలంగాణ ప్రజలకు ముక్కు నాలుక రాసి ఈ రకమైనటువంటి పార్టీతో స్థిరం చేస్తున్నందుకు తప్పు అని ముక్కు నాలుక రాయాల్సినటువంటి బాధ్యత ఈరోజు కేసీఆర్ కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఓటింగ్ జరిగే టైంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా, బయట ఉన్న వాళ్ళందరూ కూడా 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి జరిగితే చివరకు ఓటింగ్ టైంలో అందరూ ఉంటారు. కానీ మన తెలంగాణ నుంచి గెలిచినటువంటి కాంగ్రెస్ ఎంపీలు లోక్సభలు లేకుండా తప్పించుకొని పారిపోయారని సందర్భంగా మనం వస్తాం. మీ అందరినీ కోరుతా ఉన్నాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచండి. మీ తోబుట్టువుగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ సోదరుడుగా నరేంద్ర మోడీ గారు నీతి నిజాయితీతో 9 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నారు. ఒక నీతివంతమైనటువంటి పరిపాలన, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన ఈ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. మొదటిసారిగా ఇవాళ ఇన్ని ప్రభుత్వాలు, పార్టీలు యోజన చేసినప్పటికీ కూడా సాధ్యం కాలేదు. కానీ మోదీ గారు మాత్రమే వట్టి వలన విక్రమార్కుడి మాదిరిగా మొదటి ఆ కొత్త భవనంలోనే మొదటి బిల్లు ప్రవేశపెట్టి ఖచ్చితంగా మహిళలకు న్యాయం చేస్తానని చెప్పి ఏ రకంగా లోక్సభలో ప్రవేశపెడితే ఈ మతోన్మాన రాజకీయ పార్టీ మస్జిద్ సభ్యులు 2 తప్పితే ఏకగ్రీవంగా దాదాపుగా అన్ని పార్టీలు ఆ యొక్క మహిళా బిల్లు ఎన్ని లొసుగులు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా, గోలి గుండు మీద ఈకలు పీకే ప్రయత్నం చేసినా చివరికి అన్ని పార్టీలకు ఓటు వేయని తప్పని పరిస్థితి మోదీ గారు తీసుకున్నారు. రాజ్యసభలో 214 మంది ఎవరైతే హాజరైతే భిన్నమైనటువంటి సిద్ధాంతాలు, భిన్నమైనటువంటి ఆలోచనలు, భారతీయ జనతా పార్టీ అన్న మరి ఆలోచన విధానంతో విభేదించేటువంటి అనేకమైన పార్టీలు ఆ రకంగా ఉన్నప్పటికీ నిజంగా నా జీవితం ధన్యంగానే భావిస్తా ఉన్నాను. మోదీ గారు తలపెట్టినటువంటి ఈ మహిళా బిల్లుకు రాజ్యసభ సభ్యులుగా నాకు ఆ బిల్లును సమర్థించే అవకాశము ప్రభుత్వం, మోదీ గారు పార్టీ ఇవ్వడము, దాంతో పాటు నాకు ఓటు వేసే అవకాశం కల్పించింది. నిజంగా చరిత్రలో సువర్ణాక్షరాలు లిఖించే రోజు అది, మరిపురాని రోజు. ఇవాళ మహిళా బిల్లుకు మద్దతు తెలిపిన వాళ్ళందరూ కూడా వారికి ప్రత్యేకంగా ఇవాళ నిజంగానే ధన్యవాదాలు.